హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీష్ రావు తన అనుచరులు బెదిరిస్తున్నారని చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో A1 వంశీకృష్ణ, A2 హరీష్ రావు, A3 సంతోష్ కుమార్, A4 గా పరశురాముల పేర్లు చేర్చారు. హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీష్ రావు తన అనుచరులు బెదిరిస్తున్నారని చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో A1 వంశీకృష్ణ, A2 హరీష్ రావు, A3 సంతోష్ కుమార్, A4 గా పరశురాముల పేర్లు చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరొక ముగ్గురు మొత్తం 4 పైన బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే బాచుపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 351 రెడ్ విత్ 35 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. హరీష్ రావుతో పాటు వంశీ, సంతోష్ కుమార్, రాములు అనేటువంటి వ్యక్తులపైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే FIR లో రెండో నిందితుడిగా హరీష్ రావును కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైనటువంటి సమయంలో వంశీకృష్ణ జైలు వద్ద మీడియాతో మాట్లాడారని దర్యాప్తు చేస్తున్నటువంటి పంజాగుట్ట పోలీసుల పైన విమర్శించడంతో పాటు తన పైన ప్రతీకారం తీర్చుకుంటానని మాట్లాడినట్లు ఆ ఫిర్యాదులు కూడా పేర్కోవడం జరిగింది. చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే ప్రస్తుతం బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వంశీకృష్ణ మాట్లాడినటువంటి మాటల్లో ఎలాంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు లేవు. తన పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఆ విషయాన్ని నేను న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పడం వల్లనే నా పైన అక్రమంగా కేసులు పెట్టారంటూ కూడా ఒకవైపు వంశీ కూడా చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎలా ఉండబోతుంది, చక్రధర్ గౌడ్ ఎలాంటి ఆధారాలు ఇచ్చాడనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 4 పై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.